హాయ్ అండి, అందరికి నమస్కారం. నేను మీ అరుణ. ఈరోజు చిక్కుడుకాయ వేపుడు ఎలా చేసుకోవాలో చూద్దామండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఎప్పుడో చేసుకునే విధంగా ఉప్పు కారం వేసి చేసుకోకుండా ఒక సపరేట్ పొడిని ప్రిపేర్ చేసుకొని వేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. రైస్లోకి కానీ చపాతీలోకి రొట్టెల్లోకి కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. మా ఇంటి దగ్గర కొన్ని చిక్కుడుకాయ మొక్కలు ఉన్నాయండి. చిక్కుడుకాయ కాసింది, తెంపుతున్నాం మేము. చూడండి చిక్కుడుకాయ ఎలా కాసిందో. మొత్తం చిక్కుడుకాయ తెంపితే ఒక 1 kg వరకు వెళ్ళిందండి. నేను దాంట్లో నుంచి ఒక 1/2 kg వరకు చిక్కుడుకాయ తీసుకుంటున్నాను. నేను చిక్కుడుకాయ మొత్తం 1/2 kg వరకు తీసుకొని నార మొత్తం తీసేసి ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి. నేను చూడండి, నాకు ఒక 1/2 kg వరకు చిక్కుడుకాయ వచ్చింది. మొత్తం వలిచి పెట్టుకున్నాను. తర్వాత కొన్ని వాటర్ వేసి ఒక చిన్న పాత్రలో ఉడకబెట్టుకుంటున్నానండి. ఫస్ట్ నేను కట్టెల పొయ్యి పైన. తర్వాత మసాలా కోసం మనము పల్లీలు, కొన్ని నువ్వులు, ఒక 4 వెల్లుల్లి, ఒక 2 అల్లం ముక్కలు వేసి మిక్సీ పట్టుకుంటున్నానండి. మెత్తగా పొడిలాగా మిక్సీ పట్టుకోవాలి. ఈ పల్లీల్లోనే ఒక 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేస్తున్నాను. 1 స్పూన్ వరకు కారం 1 స్పూన్ వరకు కారం వేసానండి. కొద్దిగా కొత్తిమీర కట్ట వేసాను. కొద్దిగా మొత్తం పొడిలాగా మిక్సీ పట్టుకుంటున్నానండి. చూడండి, నేను చూపించిన విధంగా మిక్సీ పట్టుకోవాలండి. వాటర్ ఏం వేయకుండా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టాలి. తీసి పక్కన పెట్టుకోండి ఈ పొడిని. చూడండి, ఇక్కడ నాకు ఒక 20 minutes పట్టిందండి ఉడకడానికి. మరి మెత్తగా ఉడకబెట్టుకోకూడదు, ఒక 70% వరకు ఉడకబెట్టుకోవాలి. తర్వాత పొయ్యి పైన ఒక కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ ఎక్కాక జీలకర్ర, ఆవాలు, కొద్దిగా కరివేపాకు వేసానండి. తర్వాత ఒక 2 ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకుంటున్నాను. మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలండి. ఒక 2 నిమిషాలు ఫ్రై అయ్యాక కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏం వేయట్లేదండి. నేను పౌడర్లో వేసుకున్నాను కదా, పల్లీల పౌడర్లో ఏం వేసుకోవట్లేదు. తర్వాత ఒక చిన్న టమాటా తీసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి. మొత్తం కలిసేటట్టు ఫ్రై చేసుకోవాలండి. మరొక 2 నిమిషాలు ఫ్రై అయ్యాక చూడండి, మగ్గిపోయింది టమాటా. మనం ఉడకబెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలు వేసుకుంటున్నానండి. నీరు మొత్తం వంపేసి వేసుకోవాలండి. మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి మొత్తము కలిసేటట్టు. సాల్ట్ ఏం వేయట్లేదండి. నేను ఆల్రెడీ పల్లీల మిక్చర్లో వేసాను కదా, ఏం వేయట్లేదు సాల్ట్ మాత్రం. ఒక 5 నిమిషాలు ఫ్రై అయ్యాక మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కారం పొడి ఉంది కదా, పల్లీల పొడి వేస్తున్నానండి. మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలండి. మొత్తం కలిసేటట్లు చిక్కుడుకాయ ముక్కలకు కారం మొత్తం పట్టేటట్లు కలుపుకోవాలండి. వాటర్ ఏం వేయట్లేదండి. ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఆల్రెడీ మనకు చిక్కుడుకాయ ముక్కలు ఉడికిపోయాయి కదా ముందే వాటర్లో, అందుకే ఎక్కువసేపు ఉడకనివ్వాల్సిన అవసరం లేదు. ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే అంతేనండి, రెడీ అయిపోతుంది చిక్కుడుకాయ వేపుడు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. రైస్లోకి కానీ చపాతీలోకి రొట్టెలోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి చిక్కుడుకాయ వేపుడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ మా వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ ఆల్. మా వీడియోని చూసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.